ఇదేండి లైన్లు మీరు కట్టించారండి, పైప్ లైన్లు వేయించారు ఈ మే నెలలో. అసలు నీళ్ళు కొరత అంటే తెలియదు మాకు మీరు వచ్చిన తర్వాత. లేకపోతే మేము ఎంత లెక్కెళ్ళి తెచ్చుకునేవాళ్ళమండి నీళ్ళని అవన్నీ మాకు మేలేసేసారు. కరోనా రోజు రోజుకి విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం శుభ్రంగా ఉండడం ఎంతో ముఖ్యమో మన పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు 16వ వార్డు పెదపేటలో ఇక్కడ శానిటేషన్ గాని అదేవిధంగా చిన్నపాటి వర్షానికి కూడా ముంపుకు గురవుతున్నామని మరి ఇక్కడ వాట్సాప్ల ద్వారా ఫోన్ల ద్వారా ఏదైతే కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయో దాన్ని పరిశీలించడానికి ఈరోజు ఈ యొక్క వార్డులోకి రావడం జరిగింది. గతంలో ఇదే పెదపేట దారుణమైనటువంటి పరిస్థితులు, అంటే వాటర్ లేక రోడ్ లేక డ్రైన్స్ లేనటువంటి స్థితిలో మరి ఎస్సీ పాపులేషన్ స్లమ్ ఏరియా అనేటువంటి ఉద్దేశంతో మరి అక్కడ రోడ్స్ డ్రైన్స్ మరి పని పూర్తి చేస్తాం. అదేవిధంగా ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్గా 35 లక్షలు పెట్టి వాటర్ వాళ్ళకి అందజేయడం జరిగింది. అందుకే ఇప్పటికి కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య అయితే ఇప్పుడు కూడా చాలా వరకు క్లియర్ అయింది. ఏదైతే ఇంకా రిమైనింగ్ డ్రైన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ పరగడి చెరువు పూడ్చడం వల్ల ఆ వాటర్ అంతా కూడా అక్కడ స్నాగ్నేట్ అయిపోవడం వల్ల ఆ వర్ధనం డ్రైన్ ఏదైతే కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఈ ముంపు ప్రాబ్లం వస్తుంది. దీనికి కూడా 50 లక్షల రూపాయలు రోడ్ అండ్ డ్రైన్ శాంక్షన్ అయింది. అవి కూడా వర్క్స్ మధ్యలో ఆపేయడం వల్ల ఈ సంవత్సరన్నర కాలంలో ఒక్క రూపాయి పని చేయకపోవడం, ఒక్క అరబస్తా సిమెంట్ వాడకపోవడం వల్లే మరి ఈ పరిస్థితి వస్తుంది. అందుకే నేను కమిషనర్ గారికి కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నా, ఏదైతే లాస్ట్ కౌన్సిల్ 15 కోట్ల వరకు కూడా శాంక్షన్లు చేసిన వర్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్లీ పూర్తి చేస్తేనే ఈ యొక్క సమస్యలన్నీ కూడా తీరుతాయి. ఆ విధంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా శానిటేషన్ విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడే నేను ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క స్టాక్ ను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే 40-45 బస్తాలు బ్లీచింగ్ లేదు అంటే గట్టిగా కొడితే బస్తాన్నర కూడా రాదు వార్డుకి. నాకు తెలుసుండి ఎవ్రీడే 4-5 బ్యాగ్స్ బ్లీచింగ్ ని ప్రతి వార్డులో అప్లై చేయవలసిన అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా అట్లా అప్లై చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుచేతే ఈ యొక్క శానిటేషన్ విషయంలో కూడా మరి శ్రద్ధ చూపించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం.